ప్రైజ్ ద లార్డ్. లెంటు అనగా ఏమి? లెంటు అన్న పదము ఆంగ్లో సాక్సన్ పదమైన లెంటెన్ నుండి పుట్టినది. లెంటెన్ అనే పదానికి చీల్చుట, పగలగొట్టుట, చిగురించుట అను అర్థాలు ఉన్నాయి. క్రీస్తు శిలువ శ్రమలను ధ్యానిస్తూ ఆయన యొక్క పునరుత్థాన దినమునకు పరిశుద్ధముగా సిద్ధపడుటకు ఈ లెంటు కాలాన్ని ఆచరించాలని నిర్ణయించారు. క్రీస్తు శకం 325లో నైసియా కౌన్సిల్లో లెంటు కాలాన్ని 40 రోజులు ఉపవాసం ఉండుటగా క్రమపరిచారు. ఇది 40 రోజులే ఎందుకంటే బైబిల్లో 40 అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. మోషే, ఏలియా, ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా లేఖనములలో ఉన్నది. మోషే ధర్మశాస్త్రానికి, ఏలియా ప్రవచనానికి సాదృశ్యం. ఆ ధర్మశాస్త్రము, ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరాయి కనుక ప్రభువు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండెనని మత్తయి సువార్త 4:2లో లేఖనము చెప్తుంది. కనుక లెంటును 40 రోజులుగా పాటిస్తుంటారు. ఇది కేవలము సాంప్రదాయమే కానీ సిద్ధాంతము కాదని కొందరు ఈ దినాలు ఉపవాస దినాలుగా పాటించరు. అయితే కొన్ని మతశాఖలు ఈ లెంటులోని 40 దినాలు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. కొందరు శుభకార్యాలు జరిగించరు, మాంసాహారం భుజించరు. అయితే ఈ లెంటు కాలము ఎక్కువగా ప్రార్థనలో సమయాన్ని గడపడానికి, క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఆధ్యాత్మికంగా పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉపవాసము అనే పదాన్ని మనం గమనించినప్పుడు ఉప అనగా సమీపముగా లేదా దగ్గరగా, వాసము అనగా నివసించుట లేదా జీవించుట అను అర్థాలు వస్తాయి. ఈ లెంటు కాలంలో మనం దేవునికి సమీపంగా జీవించాలి అని గ్రహించి ఆచరణ ప్రారంభించే కాలం ఇది. దేవునికి సమీపస్థులగుటకు ఇది ఒక మార్గం. ఈ ఉపవాస కాలం తరువాత ప్రతి క్రైస్తవుడు నూతన బలాన్ని పొందుకుంటారు. అయితే మనం ఉపవసించినప్పుడు ప్రభువు సెలవిచ్చినట్టు వేషధారుల వలె దుఃఖముకులమై ఉండక మనుషులకు కనబడాలని కాక రహస్యమందున్న తండ్రికే కనబడాలని ఉపవాసం ఉండాలి. అప్పుడే రహస్యమందు చూస్తున్న తండ్రి మనకి ప్రతిఫలాన్ని దయచేస్తారు. అట్టి రీతిగా జీవించుటకు తండ్రి అయిన దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమెన్.